పీసీఓడి ఉన్న వాళ్ళకి కార్బోహైడ్రేట్ ఫుడ్ అనేది చాలా తగ్గించాల్సి ఉంటుంది. సింపుల్ కార్బోహైడ్రేట్స్ లైక్ రైస్, మైదా, షుగర్స్, స్వీట్స్ అనేది చాలా వరకు తగ్గించాల్సి ఉంటుంది. షుగర్స్, సింపుల్ షుగర్స్ అనేది కంప్లీట్ గా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. రైస్ క్వాంటిటీ కూడా తగ్గించాల్సి ఉంటుంది. సో షుగర్ తగ్గించడం వల్ల మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తగ్గుతుంది, పీసీఓఎస్ కూడా తగ్గుతుంది. అవి ఇలాంటి ప్లేస్ లో మనకి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే రాగి, జొన్నలు, గోధుమలు అండ్ బాజ్రా ఇలాంటి వాటితో చేసిన ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా మనకి ఇన్సులిన్ స్పైక్ అనేది ఉండదు. అండ్ పీసీఓఎస్ వల్ల బరువు పెరిగిన వాళ్ళైతే కంపల్సరీ బరువు తగ్గాల్సి ఉంటుంది. మినిమం ఇప్పుడు ఉన్న వెయిట్ లో ఒక 5 to 10% వెయిట్ తగ్గితే కూడా మనకి పీరియడ్స్ కూడా రెగ్యులర్ అవుతుంది అండ్ ఎగ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది అండ్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ కూడా పెరుగుతుంది. అలానే ఎక్సర్సైజ్ కేవలం బరువు తగ్గడానికి మాత్రమే కాదు, ఎక్సర్సైజ్ చేయడం వల్ల బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తగ్గుతుంది అండ్ హార్మోన్స్ అన్ని కూడా నార్మల్ అవుతుంది అండ్ దాని వల్ల కన్సీవ్ అవ్వడం చాలా ఈజీగా ఉంటుంది. సో మనకి పీసీఓడి ఉన్న వాళ్ళు ఫస్ట్ కంగారు పడొద్దు. ఫస్ట్ ఏంటంటే డైట్ మెయింటైన్ చేయాలి, లో కార్బోహైడ్రేట్ డైట్, ఎక్సర్సైజ్ అండ్ వెయిట్ లాస్. ఈ 3 థింగ్స్ చేయడం వల్ల మీరు న్యాచురల్ గా కూడా కన్సీవ్ అవుతారు. అలా కాకపోయినా కానీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ తోటి మీరు కన్సల్ట్ అయిపోయి మీకు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడానికి మేము కూడా హెల్ప్ చేస్తాం మీకు.